హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విలేజ్ స్టోరీస్. ఇవాళ మనం చెప్పుకుంటున్నాం ఇద్దరు స్నేహితుల కథ. ఒక ఊరిలో రవి, రంగ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు బాగా చదువుకున్నారు, కానీ ఇద్దరు ఉద్యోగం లేదు, ఏదో ఒక పని చేస్తూ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి అక్కడ ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి అనుకున్నారు. సిటీకి బయలుదేరే ముందు రంగ మంచి చెడు ఏదైనా మనమిద్దరమే సమానంగా పంచుకుందాం అన్నాడు రంగ. సరే అన్నాడు రవి. రంగ నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం నడిచేసరికి దూరంగా ఒక సంచి కనపడింది రంగాకి. వెంటనే రంగ ముందుకు దూకి ఆ సంచిలో ఏముందో చూశాడు. డబ్బులు కట్టలు ఉన్నాయి. నేను చాలా అదృష్టవంతుణ్ణి అంటూ, నేను మంచి వ్యాపారం మొదలు పెట్టుకుంటాను అంటూ సంతోషంగా రవికి చెప్తున్నాడు. రంగ, మనం తీసుకున్న నిర్ణయం మర్చిపోయావా? మంచి చెడు మన సమానంగా పంచుకుందాం అన్నావు కదా అన్నాడు రవి. మనం మంచి చెడు గురించి మాట్లాడుకున్నామే కానీ ధనం గురించి కాదు అన్నాడు రంగ. ఈ ధనం నాకు దొరికింది, అది నాకే సొంతం, నీకు వాటా ఇవ్వను అన్నాడు రంగ. అదే సమయంలో కొందరు జనాలు అటువైపు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. స్నేహితులు ఇద్దరు వైపు చూస్తూ, పట్టుకోండి, వాళ్లే దొంగలు అని అరిచారు. రంగ భయంతో వణికిపోయాడు. రవి, మనం దొంగలమని భావిస్తున్నారు, వాళ్ళు చేతికి దొరికితే శిక్ష తప్పదు, పద పారిపోదాం అన్నాడు రవి. వాళ్ళు ధనం సంచిని పోగొట్టుకొని ఉంటారు, ఆ సంచి నీకు దొరికింది కాబట్టి శిక్ష నీకే పడుతుంది అన్నాడు రవి. దాంతో ఏం చేయాలో పాలుపోక రంగ తప్పించుకోవడం